ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్యకాలంలో కొవ్వు కరిగించడంపై చాలా దృష్టి ఉంది. అంటే అందరూ జీరో ఫిగర్ అనుకుని లేడీస్ అనుకోవడం, అసలు సొసైటీ ఆ యాటిట్యూడ్ వచ్చేసింది అసలు వాతావరణంలో. సోషల్ మీడియా ప్రభావం వల్ల రకరకాల పద్ధతులు డైట్లు ట్రై చేస్తారు. హై ప్రోటీన్ డైట్ అంటారు, ఈటింగ్ 5 meals a day అని ఒకళ్ళు అంటారు, అసలు ఈట్ ఓన్లీ 2 meals a day అని ఇంకోళ్ళు అంటారు. సో ఏది ఉత్తమం అని ఎలా తెలుసుకుంటాం మనకి? ఇట్ ఈస్ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతూ ఉంటారు నా ఆఫీస్లో అందరూ కూడా, పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ. ఫ్రీక్వెంట్గా ఎవరు తినాలంటే స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్గా తినమనేది ఒక సిద్ధాంతం. అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, లైక్ సినిమా యాక్టర్స్, అంటే వాళ్ళు చేసే డ్యాన్స్ కానీ వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ, స్పోర్ట్స్ పీపుల్, వీళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకని వాళ్ళు ఎక్కువ తింటే చేయలేరు. వాళ్ళు ప్రతి 2 గంటలకి లేకపోతే 3 గంటలకు ఒకసారి కొంచెం కొంచెం క్వాంటిటీ తినొచ్చు. ఇప్పుడు మామూలుగా వైట్ కాలర్ జాబ్ చేసేవాళ్ళు ప్రతి 3 గంటలకి తింటే ప్యాంక్రియాస్ని అన్నిసార్లు స్టిమ్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళగానే ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అసలు ఎందుకు తింటాం మనందరం? గ్రెలిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. అది హంగర్ హార్మోన్. అట్లాగే అంటే ఆఫ్ ది షూట్ చెప్తున్నాను, ఇది ఇప్పుడు మొహం కొట్టేసింది అంటాం మనందరం. మైసూర్ పాక్ ఇష్టం కదా అని 1 తినగలం, 2 తింటాం. ఎవరన్నా పుష్ చేస్తే 3వది కూడా కష్టపడతాం. 4వ దానికి వచ్చేటప్పటికి ఆకలితో ఉన్నా కూడా తినలేము. ఎందుకు తినలేకపోతున్నాం? మనం ఏం చూడటలేదు కదా కడుపులో. కాబట్టి ఆ మొహం మొత్తటమే లెప్టిన్ సిగ్నల్. లెప్టిన్ అనే హార్మోను బ్రెయిన్లో ఉన్న హైపోథలామస్కి ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో, బ్రెయిన్ సెన్సిటైజ్ అవుతుందో, అప్పుడు వెంటనే గ్రెలిన్ ఆగిపోతుంది ప్రొడక్షన్. సో ఇంకా నాకొద్దు, వికారంగా ఉంది, నాకు మొహం కొట్టేసింది, ఇలాంటి రకరకాల మాటలతో మనం స్టాప్ దాట్. అదే రెగ్యులర్గా తినే స్టేపుల్ డైట్ అంటే రైస్ అనండి, చపాతీ అనండి, కూరలు అనండి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. క్వాంటిటీ అన్లెస్ అదర్వైజ్ దే ఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్ ఆర్ దే ఆర్ యాక్టివ్ పీపుల్. యాక్టివ్ అంటే ఏంటి? ఎక్సర్సైజ్ ఉండడం. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఈజ్ యాక్చువల్లీ ద స్విచ్ ఫర్ మెనీ థింగ్స్. ఎక్సర్సైజ్ ఉంటే గ్రెలిన్ తగ్గుతుంది, ఎక్కువ తినబుద్ధి కాదు. అందుకే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చేస్తాం కదా తినరు అనుకుంటారు, కానీ అసలు యాక్చువల్గా వాళ్ళకి తినాలన్న కోరిక అంతగా ఉండదు. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళలో గ్రెలిన్ ఎక్కువ పెరుగుతుంది. గ్రెలిన్ పెరిగినప్పుడు ఎందుకు వస్తుంది గ్రెలిన్? సైట్ ఆఫ్ ది ఫుడ్, స్మెల్ ఆఫ్ ది ఫుడ్, థాట్ ఆఫ్ ది ఫుడ్. అసలు ఏది చూడక్కర్లా, బూరెలు బాగుంటాయేమో అనుకుంటే చాలు గ్రెలిన్ స్టార్ట్ అవుతుంది. మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే భలే ఉంటుంది అనగానే లాలాజలం వచ్చేస్తుంది, అలాగే గ్రెలిన్ తయారైపోతుంది. సో టేస్ట్ ఆఫ్ ది ఫుడ్, స్మెల్ ఆఫ్ ది ఫుడ్, సైట్ ఆఫ్ ది ఫుడ్, థాట్ ఆఫ్ ది ఫుడ్, ఈ 4 కూడా మనని తినడానికి పురుగొల్పుతాయి. దెర్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్, ఫేమస్ పావ్లోవ్ థియరీ అంటాం దీన్ని, మేము అందరం డాక్టర్స్ చదువుకునేటప్పుడు. సో ఈ 4 వల్లే మన బిహేవియర్ మారిపోతుంది. ఫుడ్ బిహేవియర్ ఫెమిలియర్ ఫుడ్స్ తోనే అవుతుంది కదా సార్. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కొరియాలో అక్కడ ఇక్కడ రకరకాల జంతువులు తింటారు. ఆ జంతువుల పేరు ఇప్పుడు చెప్తే లాలాజలం రాదు కదా నోట్లోకి. మనకి అలవాటు అంటే మనకి ఉండాలి, మెమరీ ఉండాలి. మెమరీ ఉంటేనే వస్తుంది అది. అంతే అంతే. ఆ ఫుడ్స్కే మనకి అలాంటి లాలాజలం రావడం. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాము, రోజు తినేటువంటి ఫుడ్కే వాళ్ళు ఏదో రకరకాల పేర్లతో, మనకి నోరు తిరగని పేర్లతో చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి అదే పెడతాడు. దెన్ యూ స్టార్ట్ ఈటింగ్. బాగానే ఉంది, ఇదే కదా, ఓహో కొంచెం మార్చాడని చెప్పి అనుకుంటాం. బేసికల్లీ రోజు కొత్త రెసిపీలు ఎవరు ఇవ్వలేరు కదా రెస్టారెంట్స్లో. అందుకని అట్లీస్ట్ దే మెస్మరైజెస్ విత్ ద నేమ్స్ అండ్ ఫుడ్ డెకరేషన్. ఈ రెండింటితో మనం కొంచెం ఎక్కువ తక్కువ ఇష్టపడి తినేస్తూ ఉంటాం.